ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే వాళ్ళు లేడీస్ పెట్టారు కదా, బ్రతకనివ్వండి, బ్రతకనివ్వండి, బ్రతకాలి, బ్రతకొద్దని నేను అనట్లా. కానీ అర కేజీని 1200, 2000 రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా, లేకపోతే కంప్యూటర్లోనూ డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా? డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్. అయినా అంత రేటు పెడితే ఎవరు కొంటారంట? ఇప్పుడు పావు కేజీ 200, 300 పెడితే అది కొంటారు. అర కేజీ 1200, 2000 అంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా, దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా, లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా, లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా? చిట్టి పికిల్స్ అమ్మేసినట్టు 1200, 1000 రూపాయలకు అమ్మేలేదు కదా. అమ్మైనప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంట బోర్డుకి. ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది, చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ? అసలు అలా ఎలా మాట్లాడిందాయా? పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని. ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవుతున్నాయని ఆ అమ్మాయి ఆ మాట నిందా? దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగిద్ది. పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా. మీరెవరో కానీ చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీటు చినిగేదాకా కొడతారు. జాగ్రత్త. ఎవరికి ఉంటది అది? ఫస్ట్ నువ్వు నోరు జారడం ఎందుకు? వేరే వాళ్ళకి ఎవరికి పెట్టబోయావు? వేరే వాళ్ళు అవతలైనా జంటే, యువతులైనా జంటే, ఎవరైనా జంటే. ముందల నోరు జారి తర్వాత వేరే వాళ్ళకి పెట్టబోయాను. సారీలు, లారీలు ఎన్ని పంపిస్తావు? ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, బిజినెస్ చేసుకొని బ్రతుకుదామని రోడ్డు ఎక్కినటువంటి ఒక ఆడదానివి. 4 మగాళ్ళు వచ్చారనుకో ఏం బీకలేవు. నువ్వు చదువుతున్నా పాసి పనే చేసుకుంటుందో సాఫ్ట్వేరే చేసుకుంటుందో నీకెందుకు అదంతా? నువ్వు అనడానికి నువ్వెవరివి? నువ్వు అలాగే పాస్ పనులు చేసుకున్నావా, బాత్రూమ్లు కడుక్కున్నావా, పిల్లలు ముడ్లు కడిగావా, ముసలోళ్ళ ముడ్లు కడిగి నువ్వు చిట్టి పికిల్ బిజినెస్ పెట్టావా? ఫస్ట్ నువ్వు చేసి ఆ తర్వాత ప్రజలను చేసుకోమని చెప్పు. అంటే ఒక ఆడ మగ తారతమ్యం, చిన్న పెద్ద, ఒక చదువుకున్న వాళ్ళ, ఒక చదువు లేని వాళ్ళ అని ఏమీ లేవా? అసలు చదువుకున్న అమ్మాయివా, లేకపోతే చదువు లేకుండా అడవులో పెరిగిన అడ్డగాడిదవా?